వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన ముఖ్యమైన కరెంట్ అఫైర్లో భాగంగా తెలంగాణకు సంబంధించిన 2 గ్రామాలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ శతత్ వికాస్ పురస్కార్ 2020కు సంబంధించి అవార్డులు గెలుచుకోవడం జరిగింది. అసలు ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ శతత్ వికాస్ పురస్కార్ని ఎప్పుడు ప్రారంభించారు, దీనికి ఏ అంశాల్లో వీటిని ప్రదానం చేస్తారు, దీని యొక్క మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు గ్రామాలు కూడా సాధించాలన్న లక్ష్యంతో 2022లో మన భారతదేశ ప్రభుత్వం దీన్ని అంతముందుకున్న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించి 2023 నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ శతత్ వికాస్ పురస్కార్ అనే పేరుతో 9 ముఖ్యమైన అంశాలు అంటే దారిద్ర్యరహిత గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం, శిశు స్నేహపూర్వక గ్రామం, నీటి సమృద్ధి గల గ్రామం, స్వచ్ఛమైన మరియు పచ్చని గ్రామం, మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, సుపరిపాలన, ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ అనే 9 అంశాల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ సంవత్సరం తెలంగాణకు సంబంధించి వికారాబాద్ జిల్లాలోని మూతుకుపల్లి గ్రామం సుపరిపాలన విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. ఇందులో గుడ్ గవర్నెన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఏపీకి చెందిన శృంగవరం, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్రకు చెందిన రోహిణి గ్రామాలు నిలవడం జరిగింది. మరొక విభాగం ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్, ఇందులో మన సంగారెడ్డి జిల్లాకు చెందిన పసల్వాడి గ్రామం మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో 2వ స్థానంలో ఏపీకి చెందిన చిల్లపల్లి, 3వ స్థానంలో త్రిపురకు చెందిన వైకుంఠపూర్ నిలవడం జరిగింది. అసలు మనకు గుడ్ గవర్నెన్స్లో మెయిన్గా పారదర్శకత, ప్రజా భాగస్వామ్యం, డిజిటలైజేషన్ ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మరియు ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్లో భాగంగా పంచాయతీలో మహిళా సాధికారతను ప్లస్ రక్షణ మరియు ఆరోగ్యం పరంగా మహిళల యొక్క తీరు, వాళ్ళకి తీరుస్తున్న అవసరాలని మరియు లింగ సమానత్వం ఈ 3 అంశాల్లో భాగంగా మన తెలంగాణకు చెందిన పసల్వాడి గ్రామం మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఈ అవార్డులని ఏప్రిల్ 24న, ఎందుకంటే ఇదే రోజున మనం నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రశంసా పత్రం, నగదు బహుమతి ఇస్తారు. మొదటి స్థానంలో నిలిచిన గ్రామానికి 1 కోటి రూపాయలు, 2వ స్థానంలో నిలిచిన